మనకు తెలుసు, శ్రీ నృసింహో మహావిష్ణుం లక్ష్మీ సంస్థిత వక్షసం శంఖ చక్రధరం శ్రీశం చంద్ర సూర్యాగ్ని చక్షుషం. యావత్ సృష్టి, ఆ సృష్టికి కాంతిని ప్రసాదిస్తున్న సూర్య చంద్రుడే నేత్రాలుగా ఉన్నారు. నమోస్తు వేదాంత వనైక సింహ, నమోస్తు యోగీంద్ర గుహైక సింహ, నమోస్తు భక్త భయదాన సింహ, నమోస్తు యాదాచల నారసింహ, నమోస్తు యాదాచల నారసింహ. ఈ నారసింహ క్షేత్రంలో ప్రహ్లాదుని భక్తిని మనందరి హృదయంలో సదా సదా పునః పునః ప్రతిష్ఠింప చేసుకుంటూ ఆ ప్రహ్లాద భాగవత రామాయణాది పురాణాంతర్గత అంశాల్ని వేదోక్త అంశాల్ని పునర్మననం చేసుకుంటూ స్వామిని దర్శించుకుందాం. చెన్నై అంటే మద్రాసుకు చెందిన మెసర్ స్మార్ట్ క్రియేషన్స్ వారు ఈ బంగారు తాపడం పనులు గావించారని తెలియచేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు గారు. అలాగే గోపురానికి ఫిట్టింగ్ పనులు మెసర్స్ నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారు అందించారని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు తెలియచేసిన సమాచారం. నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారికి, స్మార్ట్ క్రియేషన్స్ చెన్నై మెసర్స్ కంపెనీకి ఆ స్వామివారి ఆశీస్సులు సదా కృపా కటాక్ష వర్షాలుగా కుర్రాలని ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్వామివారిని సైతం ప్రార్థిస్తోంది. 50 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో 10,754 చదరపడుగుల వైశాల్యంతో, దాతల విరాళంతో, దేవస్థానం నిధులతో కిలోల కొద్దీ బంగారాన్ని ఈ తాపడం కోసం వినియోగించింది తెలంగాణ ప్రభుత్వం. 74 రోజుల్లో ఈ తాపడం ఫిట్టింగ్ పనులు పూర్తి చేయబడింది. ఇందులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. వారందరికీ స్వామివారి ఆశీస్సులు సదా అందుతూ ఉంటాయని ఆశిస్తోంది ఈ పవిత్ర వేదిక. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయాం అవలంబ్యతిష్ఠన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ శంకరాచార్య విరచిత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధిశూలి సురప్రవ్వజ్య. వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధి శూలి సుర ప్రవంజ్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అందరూ ఎప్పుడు ఆ స్వామివారు తల్లివి నీవే తండ్రివి నీవే అన్నట్టుగా మాతా నృసింహచ్చ పితా నృసింహ భాతా నృసింహచ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమస్థితాంగ. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమాస్థితాంగ. శృంగార సంగర కిరీట రసద్వరాంగ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. క్లేశాల్ని దూరం చేసే ఈ స్వామి యావత్ తెలంగాణ సమాజానికి, యావత్ తెలుగు ప్రజలకు, యావత్ భారతీయ ప్రజలకు, యావత్ ప్రపంచ ప్రజలకు అన్ని వేళలా ఈ పవిత్ర క్షేత్రం నుంచి ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. లోకా సమస్త సుఖినో భవంతు.
అన్న అందరికీ మంచి జరగాలన్న ఒక ప్రగాఢ కాంక్ష ఈ క్షేత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయులు రేవంత్ రెడ్డి గారు దంపతీయుక్తంగా పాల్గొని ఈ సంప్రోక్షణ పవిత్రోత్సవంలో, మహా కుంభాభిషేకంలో, సుదర్శన చక్ర ఆవిష్కరణలో ఆశీస్సులు అందుకున్నారు అర్చక స్వాముల చేత, వేదమూర్తుల చేత. అలాగే ఎందరో ప్రజాప్రతినిధులు వారి వారి హోదాల్లో ప్రజాసేవలో అంకితమైన వారు, ఉన్నత అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాలు అందరికీ స్వామివారి శుభాశీస్సులు ఎన్నవేళ్ల అందాల్ని కాంక్షిస్తోంది వేదిక. తెలంగాణ ప్రభుత్వం పక్షాన వానమామలై స్వామివారికి, అర్చక స్వాములకు నమస్సులు. అలాగే ప్రభుత్వ దేవాదాయ ధర్మోదాయ శాఖ పక్షాన, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పక్షాన అందరికీ ఈ వేదిక నుండి హృదయపూర్వక శుభ నమస్సులు అందిస్తోంది. స్వామివారి ఆశీస్సులు అందాలని మనస, శిరస, వచస కోరుకుంటోంది. కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన ఉభయ వేదాంత ప్రవర్తకులు మధురకవి రామానుజ జీయర్ స్వామి వారు కదలి వెళుతున్నారు. అర్చక స్వాములందరూ వారిని సభక్తికంగా వారిని స్వాగతిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆలయం వైపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, అలాగే రాష్ట్ర ప్రజల సేవలో తమ తమ స్థాయిల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉన్నత అధికారులకు, అధికార బృందానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమారి ఐఏఎస్ మేడం గారికి, ఇంకా ఉన్నత బాధ్యతతో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, అధికారులకు, దేవాదాయ ధర్మోదాయ శాఖ అధికారులకు, సిబ్బందికి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారికి, సీఎం దంపతులకు, మరి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా ఎందరో ప్రజాప్రతినిధులు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్పర్సన్స్, అలాగే వివిధ హోదాల్లో ప్రజాసేవ చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ఆనరబుల్ సిఎస్ గారికి, డీజీపీ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి, హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాదగిరి దేవస్థానం ఏ భాస్కర్ రావు గారి పక్షాన, వారి అధికారులు, సిబ్బంది అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అందరికీ అన్ని వేళల ఆశీస్సులు అందిస్తూనే ఉండాలని ఈ పవిత్ర క్షేత్రం నుంచి, మరి ఈ రోజు నుంచి అటు ఓరుగల్లు, ఇటు భాగ్యనగరాన్ని కలగలిపి తిరుగుతున్న వేలాది మంది